हरि ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। Vasudeva. Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగియున్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ద వేల్ ఆఫ్ ఎలిగరీ అన్న దాని గురించి తెలుసుకుంటున్నాం. ఏదైనా కానీ కప్పబడి ఉంటుంది, నేరుగా దానంతట కానీ తెలియబడదు. ఈవెన్ పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆయన కప్పబడి ఉంటాడు. ఎవరితో? ప్రకృతి మాత్రతో. ఈ పురుషుడు ప్రకృతి వీళ్ళ ఇద్దరితో కప్పబడి ఉంటాడు. అక్కడికి వెళ్ళిన మనము కప్పబడి ఉంటుంది. ఇది కనుక మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. గుర్తుపెట్టుకోవడం కాకుండా దాని గురించి కొద్దిగా ఆలోచిస్తే అది అవునని మనకు తెలిసిపోతుంది. అట్లాగా మనం తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోవడం అంటే అట్లాగా దానికి సంబంధించి మనమే ప్రశ్నలు వేసుకుని మనం ఆలోచించి మనకి అవును
ఇట్లా కొన్ని పరిశీలించండి మీరు మీ చుట్టూ జరుగుతున్న వాటికి సంబంధించి. పరిశీలిస్తే మనకి ఇది కప్పబడి ఉన్నది, నేరుగా లోపలిది తెలియటం లేదు అన్నది తెలిసిపోతుంది మనకి. అప్పుడు ఈ ఈ భావంతో మనము ముందడుగు వేస్తే చాలా తేలికైపోతుంది. కదా ఏం కనిపిస్తుంటుంది మనకి? కప్పబడ్డది ఇది అనగానే దేన్ని కప్పింది అది? అసలైనటువంటి ఆ పరమాత్మ తత్వం ఏముందో, ఆ చైతన్యం ఏముందో దాన్ని కప్పింది. దాన్ని కప్పినట్టుగా ఇది ఉన్నది. కాబట్టి ఆ కప్పిన దాన్ని మనం తీస్తాం. పుస్తకం మనము ఇలా ర్యాక్లో పుస్తకం ఉంది, ఆ పుస్తకం తీసి చదువుకుందాం అనుకున్నాం. ఆ పుస్తకాన్ని అలా పట్టుకుని అలాగే ఉంటాం కదా, దాన్ని ఓపెన్ చేస్తాం కదా, ఆ పైన అట్టతో కప్పబడి ఉంది అది. పుస్తకము పైన అట్టతో కప్పబడి ఉంది అది. ఇప్పుడు ఏం చేస్తాము? అట్ట తెరుస్తాం. అట్ట తెరిచిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పేజీ తెరుచుకుంటూ మనము ఆ గ్రంథాన్ని చదువుకుంటూ వెళతాం. అట్ట తెరవకుండా గ్రంథాన్ని చదవలేం కదా. అలాగే ఏదైనా కానీ అట్ట వేయబడి ఉన్నది, అట్ట తెరవాలి. అట్ట తెరిస్తే లోపల ఉన్నాయి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ అట్ట దేంది మరి? పుస్తకందే కదా. అట్ట వేరే ఇంకొక దానికి తీసుకొచ్చి ఇక్కడ ఏమన్నా కప్పించారా? అవతల పారేయడానికి. ఇక్కడ ఒక తమాషా చూడండి, ఏదన్నా కప్పాము అని అన్నాము. సరే, ఆ కప్పింది ఏదైతే ఉందో దాన్ని తీసేసి దూరంగా పారేసి, ఏదైతే కప్పబడి ఉందో ఇప్పుడు దాకా అది మనకి చక్కగా కనిపిస్తూ ఉంది. ఇక అది చూస్తూ కూర్చుందాము అనుకుంటే ఈ అట్టతో కప్పబడి ఉంది ఇది. ఈ అట్టను మనం తోసేస్తామా? పుస్తకంతో పాటు దాన్ని కూడా ఉంచుతాం, అట్టను కూడా. అవసరమైనప్పుడు అట్టను తెరుస్తాం, అక్కర్లేనప్పుడు అట్టతో మూసేస్తాం. అలాగా మనం ఇది మొత్తాన్ని చూస్తూ ఉండాలి. అప్పుడేమవుతుంది? అట్టతో సహా ఆ పరమాత్మ తత్వమే ఇక్కడ ఉన్నది అన్నది అర్థమవుతుంది మనకి. అది అర్థం చేసుకోవడం కోసం, అది మనం అనుభూతి చెందడం కోసమే ఈ పవిత్ర గ్రంథాలు ఇంత హంగామా. తర్వాత బైబిల్ అంతా దేంతో కప్పబడి ఉందని చెప్పుకున్నాం నిన్న. మొత్తం హిస్టారికల్ ఈవెంట్స్, చారిత్రక సంఘటనలతో నిండిపోయి ఉంది అది. చరిత్రకి సంబంధించినటువంటి సన్నివేశాలు, సంఘటనలు అనేటువంటి కొన్ని పాత్రలు వస్తాయి. వాళ్ళే వ్యవహరించిన తీరు తెన్నులు వస్తాయి. వీటితో నిండి ఉన్నది అది. మనం ఒక సోషల్ లాగా ఇవ్వలేదు అది. చారిత్రక సంఘటనల గురించి వివరించేది మనము సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం. మనము సాంఘిక శాస్త్రం అంటాం కదా, దాన్ని సోషల్ అంటాం ఇంగ్లీష్ లో, సోషల్ స్టడీస్. సోషల్ అంతా ఎవరెవరు ఎట్లా పరిపాలించారు, ఇట్లా చరిత్ర, కొన్ని వందల వేల సంవత్సరాలకి సంబంధించిన చరిత్ర ఎట్లా ఉంది, ఈ మానవ చరిత్ర, ఈ నాగరికతలు ఎలాగా అభివృద్ధి చెందినాయి, మరలా ఎలాగా అది అంతరించిపోయినాయి, వాటి యొక్క ఉత్థాన పతనములు ఎలా పతనం చెందినాయి, మళ్ళీ కొత్త నాగరికత ఎలాగా వచ్చింది, ఇట్లాగా వాటికి సంబంధించిన విషయాలు నిండిపోయాయి. కానీ వీటితోనే ఉంది మొత్తం వ్యవహారం. అట్లాగే మరి అట్లా వాటి కోసమని ఇస్తే ఇది మరి పవిత్ర గ్రంథం అంటున్నారు. దైవం గురించిన, దైవం నుంచి. ఇప్పుడు ఇదన్నీ అంటే మనం రాసుకున్నవి. ఈ చరిత్ర గ్రంథాలన్నీ మనము ఆర్కియాలజిస్ట్స్, ఇంకా తత్వవేత్తలు, ఇంకా కొంతమంది శాస్త్రవేత్తలు, వాళ్ళందరూ పరిశోధించి ఆ శిథిలాలని గమనించి, శిథిలాలని పరిశోధించి, తర్వాత అవశేషాలు అవి దొరికిన దాన్ని బట్టి, ఆ అస్థి పంజరం కానీ, ఆ పుర్రె కానీ, వాటి యొక్క నిర్మాణాన్ని బట్టి ఇలాగా చరిత్రని
రాసుకుంటూ వచ్చారు. ఇట్లా మనం రాసుకుంది ఇదన్నీ మనకెవరు చెప్పలేదు, మనకెవరు దర్శించలేము, మనం ఎవరు దర్శించలేదు, ఎవరు చెప్పలేదు. జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఇది ఇలాగై ఉంటుంది, ఇది ఇలాగై ఉంటుంది, ఇది ఇట్లాగ ఉంది కాబట్టి ఇది ఇలాగా ఉండాలి, ఇలాగా మనము జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఆ చరిత్రని మనము రాసుకుంటున్నాం. కానీ మరి అటువంటి విషయాలతోనే ఈ పవిత్ర గ్రంథం ఉంది. కానీ పవిత్ర గ్రంథము రాయబడింది కాదని చెప్తున్నారు. ఇది దర్శించిన గ్రంథాలు అంటున్నారు. దర్శింపబడిన గ్రంథాలు, అందింపబడిన గ్రంథాలు. మరి ఇట్లా మామూలు సామాన్యమైన సంఘటనలకి అది దర్శించి ఇందులో రాయాల్సినంత అవసరం ఏమో వస్తుంది కాదు కదా. అంటే ఇంకా ఏదో ఉండాలి దీంట్లో. అంటే ఈ సంఘటన మనం మొత్తం 6 భాగాలుగా ఉంది మొదటి సంపుటము. 6 భాగాల్లో మొదటి భాగంలో మనం ఉన్నాం ప్రస్తుతం. మొదటి భాగం ఏంటంటే మ్యాన్ కైండ్స్ క్వెస్ట్ ఫర్ లైట్, మానవాళి అన్వేషణ, వెలుగు కొరకు అన్వేషణ. దాంట్లో మళ్ళీ 6 చాప్టర్స్ ఉన్నాయి. 6 చాప్టర్స్ లో మనం ప్రస్తుతం 3వ అధ్యాయం 3వ చాప్టర్ లో ఉన్నాం ప్రస్తుతం. అది ప్రాబ్లమ్స్ అరైజింగ్ ఫ్రమ్ ఎ లిటరల్ రీడింగ్ ఆఫ్ ద బైబిల్ అండ్ సమ్ సొల్యూషన్స్. మనం మామూలుగా ఎలాగ చదువుతున్నాము, లిటరల్ రీడింగ్ గా చదువుతున్నాం. దానివల్ల మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలు, దాన్ని పరిష్కరించుకుంటూ అది చదివే విధానం, అసలైన విధానం ఏంటి, అవి తెలుసుకోవడానికి ఈ చాప్టర్ లో మనకి అందించారు. అది వాటి గురించి మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో ద వేల్ ఆఫ్ ఎలెగరీ అనేది చూస్తున్నాం మనం. Whilst many of the incidents in the Bible are doubtless founded upon historical fact, వాస్తవంగా జరిగిన విషయాలకి సంబంధించిన చరిత్రగా ఇచ్చినప్పటికీ, గ్రేట్ విజడమ్ అండ్ లైట్ ఆర్ టు బి డిస్కవర్డ్ విత్ ఇన్ ద స్క్రిప్చరల్ రికార్డ్ ఆఫ్ హిస్టారికల్ అండ్ సూడో హిస్టారికల్ ఈవెంట్స్. ఆ వాటిల్లోనే ఆ హిస్టారికల్ ఈవెంట్స్ ఏంటంటే అది సామాన్యంగా ఉంటాయి మనకి. వాటిల్లోనే ఏవి ఇవ్వబడింది? గ్రేట్ విజడమ్ అండ్ లైట్ ఆర్ టు బి డిస్కవర్డ్ విత్ ఇన్ ద స్క్రిప్చరల్ రికార్డ్ ఆఫ్ హిస్టారికల్ అండ్ సూడో హిస్టారికల్ ఈవెంట్స్. హిస్టారికల్ వాటితో పాటు కొన్ని రూపం మాత్రమే కలిగినవి, కొన్ని కపటంగా అంటే జరగనివి అన్నట్టుగా కూడా ఉన్నాయి దాంట్లో. అయితే అవి ఎందుకు ఇచ్చారు అంటే, మనకి ఈ సృష్టికి సంబంధించి ఏదో రహస్యాలు దాంట్లో నిబద్ధింపబడి ఉన్నాయి, అందుకని ఇచ్చారనమాట. అవి కొన్నేమో జరగనివి కూడా జరిగినట్టుగా దాంట్లోకి ఇచ్చారు. మరి జరగలేదు కదా అని మనకు అనిపించవచ్చు, అది కపటంగా ఉంది, అబద్ధంగా ఉంది, రూపం మాత్రమే ఉంది, అసలు ఇది వాస్తవంగా జరిగిందో లేదో, వాస్తవంగా జరిగినట్టుగా లేదు మనకి. చానాళ్ళు అసలు భారత యుద్ధమే జరగలేదు అన్నట్టుగా తీసుకొచ్చారు. తర్వాత ఎక్కడో మొత్తానికి వాటిల్లో ఆ పరిశోధనలో ఆధారాలు దొరికి జరిగిందండి అని అంటున్నారు. అలాగే ద్వారకా అసలు లేదన్నారు ముందు. ఆ తర్వాత సముద్రంలో ఉన్న ద్వారకా నగరానికి సంబంధించి కొన్ని ఆధారాలు లభ్యమయ్యేటప్పుడు కల్లా ఉందండి, ద్వారకా ఉందండి, కరెక్ట్, నిజంగానే జరిగింది, ఇది చారిత్రకంగా
వాస్తవంగా జరిగిందే ఇది అని నిర్ధారించారు ఆర్కియాలజిస్ట్స్, దానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఇట్లా కొన్నేమో నిర్ధారింపబడి జరిగినాయండి అని అంటున్నారు కొన్ని. ఏది బైబిల్లో ఇచ్చినటువంటి ఆ హిస్టారికల్ ఈవెంట్స్, ఆ చారిత్రక సంఘటనలు కానీ, ఆ చారిత్రక సన్నివేశాలు కానీ. కొన్నేమో అబద్ధంగా అసలు జరగలేదండి అని అంటున్నారు. ఇట్లా వీటితో కూడుకుని ఉన్నది అదంతా బైబిల్ అంతా. మరి ఎందుకు ఇచ్చారు ఇట్లాగా? ఎందుకంటే గ్రేట్ విజ్డమ్ అండ్ లైట్ ఆర్ టు బి డిస్కవర్డ్. దాంట్లో నుంచి మనం ఆ విజ్డమ్ అండ్ లైట్, ఆ దైవానికి సంబంధించిన విషయాన్ని, ఆ వెలుగుని మనము డిస్కవర్డ్, నిన్న కవర్ తో కప్పివేయబడి ఉంది. అది రూపము అనే దాంతో అది కప్పివేయబడి ఉన్నది. ఆ కప్పివేయబడిన దాని నుంచి మనము అసలు దాంట్లోకి వెళ్ళి ఆ దైవాన్ని దర్శించి, ఆ వెలుగుని దర్శించి దాన్ని అనుభూతి చెందాలి మనము. అందుకోసం ఇది ఇవ్వబడింది. దీని పైన ఇది లిటరల్ రీడింగ్ గా ఇవ్వటం, లిటరల్ రీడింగ్ గా మనం చదువుకోవటం కోసం ఇవ్వలేదు. వాడుక భాషలో మామూలుగా పుస్తకాలు చదివినట్టుగా, గ్రంథాలు చదివినట్టుగా అట్లా ఇవ్వలేదు. అంటే మనం వాస్తవంగా ఆలోచిస్తే అసలు ఏదైనా సరే ఇదే పద్ధతిలో ఉంటుంది. ఒక్క పవిత్ర గ్రంథాలకే కాదు ఈ పద్ధతి. ఒక పవిత్ర గ్రంథాలే ఇట్లా జాగ్రత్తగా మనం చదువుకోవాలి. నిగూఢంగా, రహస్యంగా దాగి ఉన్నాయి. అసలైనటువంటి రహస్యాలు నిగూఢంగా దాగి ఉన్నాయి. ఆ దైవానికి సంబంధించిన విషయాలు, ఈ సృష్టికి సంబంధించిన రహస్యాలు అట్లాగా దాగి ఉన్నాయి. వాటిని వెలికి తీయాలి మనము పవిత్ర గ్రంథాల్లో నుంచి. ఆ బయటికి కనబడేటటువంటి ఆ కథల్లో నుంచే మనము దాన్ని వెలికి తీయాలి అని అనుకుంటున్నాం. కానీ ఏది మాట్లాడినా రూపమైపోతుంది. రూపమైందంటే అర్థం ఏంటి? రూపము దేన్ని దాచుకుని వచ్చింది? చైతన్యాన్ని దాచుకుని వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. కాకపోతే ఇప్పటి వరకు మనం ఏంటంటే పవిత్ర గ్రంథాల వరకే మనం ఆలోచిస్తున్నాం. చాలా జాగ్రత్తగా చదవాలటిని. భాగవతం ఉంది, భారతం ఉంది, రామాయణం ఉంది, పురాణాలు 18 పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తము రహస్య గర్భితముగా వాటితో ఆ పై కథలతో కప్పివేయబడి ఉంది. అసలైనటువంటి సత్యం ఏదైతే ఉందో ఆ పరమాత్మ తత్వము అది కప్పివేయబడి ఉందన్నమాట వీటితో. అది ఒక్క వీటికే పరిమితం కాదు. మన నిత్య జీవితంలో ఈ సమస్త విశ్వమందు నిరంతరము ఎల్లవేళలా జరుగుతున్నది ఏది జరిగినా గాని మన నిత్య జీవితంలో మన వరకు ఆలోచించినా గాని అసలు మన రూపమే, మన దేహం ఎలాగా ఉంది? ఈ దేహం ఒక రూపం. ఇది దేన్ని కప్పివేస్తుంది? చైతన్యాన్ని కప్పివేస్తుంది. ఇంకా ఒకటే మాట, ఇంకెక్కడికి వెళ్ళినా మనం ఈ ఒక్క దాంతో చాలు, మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మనకు కనపడేది రూపము, మనకు తెలిసేది రూపము. రూపం అనగానే అది ఏం చేస్తూ ఉంది? ఆ చైతన్యాన్ని, మొత్తానికి ఆధారమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో దాన్ని కప్పివేసి ఉన్నది. అది రూపం యొక్క విషయం ఏంటి? చైతన్యాన్ని కప్పివేయటమే దాని యొక్క ఇది. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా విద్యుత్ శక్తి కనిపిస్తుంది మనకి. అంటే మనం దర్శించాల్సింది విద్యుత్ శక్తిని, కానీ మనకేం కనిపిస్తూ ఉన్నాయి? ఆ విద్యుత్ శక్తితో పనిచేసే ఉపకరణాలు కనిపిస్తున్నాయి. రకరకాల ఉపకరణాలు, రకరకాల పనులు చేస్తున్నటువంటివి. ఒక ఇంట్లోనే కాదు, అందరి ఇళ్లలోనూ అన్ని రకాలు, ఎన్నెన్నో వందల వేల లక్షల ఉపకరణాలు ఉన్నాయి. ఒక మిక్సీ ఉందంటే అందరి ఇళ్లలో ఉన్నాయి, కొన్ని కోట్ల మిక్సీలు ఉన్నాయి. మరి అట్లా అన్ని ఉపకరణాలు ఇవన్నీ దేన్ని దాచుకున్నాయి? విద్యుత్ శక్తిని దాచుకుంది. విద్యుత్ శక్తితో కదా పనిచేసేది. మొత్తానికి ఒకే విద్యుత్ శక్తి పనిచేస్తుంది. అదే ఈ ఉదాహరణకి ఏంటంటే మనము ఒకటే పనిచేస్తుంది అన్న వరకు ఉపయోగపడుతుంది ఇది.
విద్యుత్ శక్తే ఆ ఉపకరణంగా మారింది అంటానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లా లేదు కాబట్టి ఉపకరణమేమో విడిగా తయారై మన చేతుల్లోకి వచ్చింది. విడిగా మనం తయారై మనకి షాపుల్లో అమ్ముతుంటే దాన్ని తెచ్చుకుని మనము మన ఇంటికి తెచ్చుకుని దాన్ని ఏం చేస్తున్నాము, ఆ విద్యుత్ శక్తికి తగిలిస్తున్నాం, దాన్ని కనెక్ట్ చేస్తున్నాం. దానివల్ల దాంట్లోకి విద్యుత్ శక్తి ప్రసరించి పనిచేయటం ప్రారంభిస్తుంది. అయితే అట్లాగా అన్ని రకాలు ఏ రకమైనా కానీ ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రకం విద్యుత్ శక్తి అనకుండా అన్ని రకాలకి ఒకే రకమైన విద్యుత్ శక్తి ఉపయోగపడుతూ ఉంది. అది అంతవరకు కామన్ గా అన్నిటికీ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త గృహ ఉపకరణాలు గృహమే కాదు, ఇంకా పెద్ద పెద్ద మెషినరీ, అట్లా రకరకాలుగా వీటన్నిటికీ వెనక ఉండి పనిచేస్తుంది ఒకే ఒక విద్యుత్ శక్తి. అట్లాగే ఇట్లా మనం మొత్తంగా కనిపిస్తుంది ఏదైతే ఉందో ఇదంతా రూపం. ఈ రూపం ఎట్లాగో వచ్చింది, చైతన్యమే రూపంగా మారింది. చైతన్యము వెనక ఉండి నడిపిస్తూ రూపంగా కూడా మారింది. అదే రెండు పనులు చేస్తూ ఉంది. అది చైతన్యంగాను ఉంటా ఉంది, అదే రూపంగా కూడా మారి రూపంగా మన వరకు కనిపిస్తూ ఉంది. రూపం వరకు కనిపించేటట్టుగా మనకి కనిపిస్తున్నది. అట్లాగా రూపం వరకే మనకి తెలుస్తూ ఉన్నది అది. ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఈ హిస్టారికల్ ఇన్సిడెంట్స్ తో నిండి ఉన్నది అదంతా. దాని నుంచి మనం ఏం చేయాలి, అదంతా దేన్ని కప్పివేసి ఉంది, వెజడం అండ్ లైట్, గ్రేట్ వెజడం అండ్ లైట్, అది కప్పివేసి ఉంది. దాన్ని డిస్కవర్, ఆ కవర్ తీయాలి మనం. ఆ చుట్టివేయబడింది దేంతోనైతే చుట్టివేయబడిందో ఆ చుట్టివేయబడిన దాన్ని తీసి ఆ లోపల ఉన్న దాన్ని మనం చూడాలి అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ. అట్లా ముందు చూస్తాము, ఆ తర్వాత తెలుస్తుంది మనకి అదే రూపంగా ఉంది. అంటే చైతన్యాన్ని మనము ఎదురుగా చూస్తూనే ఉన్నాం, కానీ అది చైతన్యం అనుకోవటం లేదు, రూపం అనుకుంటున్నాం, అంతే తేడా. మనం ఇది చూసే సమస్తము చైతన్యము, కాకపోతే రూపంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొద్దిగా కొంతసేపు ఉండి కొంతకాలం ఉండి కొంతకాలానికి కనుమరుగైపోతుంది. అది ఒకప్పుడు ఉండి తర్వాత ఉండటం లేదు. మరి చైతన్యం అట్లా కాదు కదా, అందుకని దీన్ని చైతన్యం అంటలేదు, మనం రూపము అంటున్నాం. కానీ ఈ రూపమే ఎవరి నుంచి వచ్చింది, చైతన్యమే వచ్చింది. చైతన్యమే కాసేపు మన ఎదురుగా ఒక రూపంలో వచ్చి మరలా అదృశ్యమైపోతా ఉంది. ఎందుకంటే అది అట్లా రావడానికి, అదృశ్యం అవడానికి శాశ్వతంగా ఉండేది కాబట్టి దానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒకడే ఎన్నో పాత్రలు వేస్తుంటాడు సినిమాల్లో, ఒక్కొక్క సినిమాలో ఒక రకమైన పాత్ర వేస్తుంటాడు, కానీ వాడే ఈ సినిమాలో ఒక రకమైన పాత్ర వేశాడు, హీరో వేశాడు, ఒక దాంట్లో విలన్ గా వేశాడు, ఒక దాంట్లో క్యారెక్టర్ యాక్టర్ గా వేశాడు, ఒక దాంట్లో ఒక పేరుతో ఉన్నాడు, ఒక దాంట్లో ఒక రకమైనటువంటి స్వభావంతో ఉన్నాడు, ఇంకొక దాంట్లో ఇంకో రకమైన స్వభావంతో ఉన్నాడు. కానీ ఇవన్నీ ఎవరు, వాడే ఒకడే. ఉదాహరణకి ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, ఇట్లాగా మనం చూసాము. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ఇట్లాగా వీళ్ళు ఉన్నారు. వాళ్ళు మారట్లేదు కదా, కానీ పాత్రలు ఎన్ని సినిమాలు ఉన్నాయి, 100 సినిమాలు చేస్తే 100 రకాల పాత్రలు వచ్చినాయి, 100 రకాల రూపాలు వచ్చినాయి వాళ్ళకి. కానీ దాన్ని ఆశ్రయించున్నటువంటి ఆ చైతన్యం అనే ఆ మహేష్ బాబు అయితే ఎవరో, మిగతా వాళ్ళు ఎవరో, వాళ్ళు అట్లాగే ఉన్నారు. అట్లాగే ఈ చైతన్యము మార్పు ఉండదు, మార్పు లేదు కాబట్టి మార్పు ఉన్న వాటిని చేయగలదు అది. అట్లా మనకి రూపంగా కనిపించేటట్టుగా చేస్తూ ఉంది అది. కాబట్టి మనకు కనిపించేదంతా చైతన్యమే అయినప్పటికీ ఇది మార్పులతో కూడి ఉన్నది కాబట్టి దీన్ని రూపము అన్నాము. When, however, statements are made which could not possible by true
possibly be true, three courses of action present themselves to the reader. అయితే ఇట్లా ఉన్నదాన్ని which could not possibly be true, three courses of action present themselves to the reader. ఇప్పుడు మనం వీటిని అర్థం చేసుకోవటంలో 3 రకాల పద్ధతులు మనం అనుసరించాల్సి వస్తుంది. అవేంటంటే, when however statements are made which could not possibly be true, అంటే అక్కడ చేసినవి నిజం కాదండి, ఏదో అభూత కల్పనగా ఊహగా ఇచ్చారు, అవి వాటిల్లో ఉన్నవి అవి జరగలేదు, జరిగినట్టుగా మనకి చెప్తున్నారు కానీ వాస్తవంగా అది జరగలేదు అని కొన్ని సంఘటనలు జరిగినాయి. ఎందుకంటే దానికి సంబంధించిన అవశేషాలు, ఆ శిథిలాలు, దానికి సంబంధించిన సాక్ష్యాలు మనకి లభ్యమవటంతో, ఆధారాలు మనకి లభ్యమవటంతో ఇది జరిగిందండి అని మనమే అంటున్నాం. కొన్నిటికేమో ఆధారాలు లభించలేదు కాబట్టి అది జరగలేదు అంటున్నాము, అదే నిజం కాదు అంటున్నాము. ఈ విధంగా ఉన్నదాన్ని మనం ఎట్లాగా అర్థం చేసుకోవాలి? 3 courses of action present themselves. 3 రకాల పద్ధతులు మనకి ఇచ్చారు. మూడు రకాల పద్ధతుల ప్రకారం దీన్ని చూడాలి మనం. దీంట్లో ఉన్న అసలైనటువంటి ఆ గ్రేట్ విజడమ్ అండ్ లైట్ ని మనము వెలికి తీయడానికి 3 రకాల పద్ధతులను మనం అనుసరించాల్సి వస్తుంది. అవేంటంటే, he can accept them unthinkingly in blind faith. 3 రకాల వాళ్ళు మనకి కనిపిస్తారు. దీన్ని చదివే వాళ్ళల్లో మొత్తం ప్రపంచమంతా ఈ బైబిల్ని ఎవరైతే చదువుతున్నారో వీళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి చూస్తే మనకి 3 రకాల వాళ్ళు కనిపిస్తున్నారు. 3 రకాలుగా వీటిని అర్థం చేసుకునే వాళ్ళు మనకి కనిపిస్తున్నారు. ఒకళ్ళు బ్లైండ్ ఫెయిత్, అది ఈ దైవం ఇచ్చిన గ్రంథం, దైవం నుంచి వచ్చిన గ్రంథము, చాలా చాలా పవిత్రమైనది ఈ గ్రంథము. అంటే దీంట్లో ఉన్నది ఏమి మనం మార్చకూడదు, దీని గురించి దీంట్లో ఉన్న అంతరార్థం ఏంటి అని దీని గురించి అట్లాగా మనం ఆలోచించకూడదు. ఉన్నట్టుగా చదవాలి, అంతవరకే. మనకి ఎట్లాగైతే వాడుక భాషలో మనం ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకే మనం చదవాలి, ఇంకా అంతకు మించి మనం చదవకూడదు, అంతకు మించి లోతుల్లోకి వెళ్ళకూడదు. అదేంటి ఇదేంటి అని అనకూడదు, ఎదురు ప్రశ్న వేయకూడదు, ఇది ఇట్లాగ ఉందేంటి అని అనకూడదు. నమ్మాలి అంతే, ఇంకా విశ్వసించాలి అంతే. గుడ్డి నమ్మకం, దాన్ని గుడ్డి నమ్మకం అంటాము. అంటే నమ్మాలి, మనము నమ్ముతాం కూడా. ఎప్పుడు నమ్ముతాము? దాంట్లో ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకుని, పరిశీలించి, విశ్లేషణ చేసుకుని, రకరకాలుగా దాని యొక్క వివరాలు తెలుసుకుని, అప్పుడు చిట్ట చివరికి మనము దాన్ని అవును అనే దాంట్లోకి వచ్చి విశ్వసిస్తాము, నమ్మకం పెట్టుకుంటాం, నమ్ముతాము దాన్ని. అది అసలైన ఒక పద్ధతి అది. కానీ ఈ పద్ధతి ఏంటి? బ్లైండ్ ఫెయిత్. అంటే మనకి ఎట్లయితే మన కళ్ళు లేకపోతే అంధత్వం, అంధుడుగా ఉంటే మనకేం కనపడదు, అట్లాగా ఏమి దీన్ని ప్రశ్నించకుండా ఉన్నది ఉన్నట్టుగా అన్నట్టుగా, ఇక ఆ వాక్యాలు ఉన్నట్టుగా దాన్ని చదువుతూ ఉండడమే అంతే. వాళ్ళు ఏం చెప్పారో దాన్ని విశ్వసించటం, నమ్మటం,
అది ఒక పద్ధతిలో కొంతమంది అలా చేస్తున్నారు. ఈ కెన్ యాక్సెప్ట్ దెమ్, వాటిని ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ఈ కథలన్నీ కూడా జరిగినవే, వాస్తవంగా జరిగినవే, ఎందుకంటే ఇవి దైవం నుంచి వచ్చినవి. కాబట్టి దీన్ని మనము ఎదిరించడానికి లేదు, వ్యతిరేకించడానికి లేదు, దీని గురించి ఆలోచించడానికి లేదు అన్నట్టుగా బ్లైండ్ ఫెయిత్ తో, గుడ్డి నమ్మకంతో, ఏమాత్రం ఆలోచన లేకుండా దాన్ని అంగీకరిస్తున్నారు కొంతమంది, దాంట్లో ఉన్న విషయాలని. సరే, ఇంకొకళ్ళు ఏంటి, హీ మే డిస్కార్డ్ దెమ్ యాజ్ అన్వర్ది ఆఫ్ సీరియస్ కన్సిడరేషన్. ఇంకొకళ్ళు ఉన్నారు, హీ మే డిస్కార్డ్ దెమ్ యాజ్ అన్వర్ది ఆఫ్ సీరియస్ కన్సిడరేషన్. ఏం లేదు, ఇవన్నీ ఊరికే ఈ ప్రజల్ని మాయపుచ్చడానికి ఎవరో ఇచ్చారు ఇది, ఆ మతాధిపతులు ఎవరో ప్రజల్ని మాయపుచ్చేసి వాళ్ళ అధీనంలోకి ఉంచుకోవటానికి, ప్రజల్ని వాళ్ళ యొక్క భయాన్ని, ఆ భయం నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఇటువంటి ఏదో పెట్టారు వీళ్ళు, అంతకంటే ఇంకేం లేదు. అసలు ఏమాత్రం దీని గురించి మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. సీరియస్ కన్సిడరేషన్ అన్నది లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు దీని గురించి. అన్వర్ది ఆఫ్ సీరియస్ కన్సిడర్, అసలు దీని గురించి ఆలోచించేంత అర్హత దీనికి లేదు. ఒకడేమో పూర్తిగా అమ్మో అన్నట్టుగా బ్లైండ్ ఫెయిత్ తో ఒకడున్నాడు, చాలా చక్కటివి ఇవి, చాలా గొప్పవి, దైవం ఇచ్చినవి, ఇవి నిజంగా జరిగినవే అన్నట్టుగా ఒకడు అలాగ వెళ్తుంటే, ఇంకొకళ్ళు ఎలాగున్నారు, యాజ్ అన్వర్ది, డిస్కార్డ్ దెమ్, ఇక విసిరి పారేస్తున్నారంట. ఇక దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఈ ఆలోచించే అంత గొప్పది కాదు ఇది, అంత అర్హత లేదు దీనికి. అన్వర్ది ఆఫ్ సీరియస్ కన్సిడరేషన్ అంటే వాళ్ళకి పూర్తి వ్యతిరేకంగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరికి ఆధారం ఏంటి, ఏం లేదు వాళ్ళ దగ్గర ఆధారం. బ్లైండ్ ఫెయిత్ వాడికి, ఆ గుడ్డిగా నమ్మిన వాడికి దాని విషయం ఏమీ వివరణ లేదు, ఊరికే వాళ్ళకి అనిపించింది అంతే, అట్లాగా అనేశారు. ఇట్లాగా కాదు ఇదని పూర్తిగా తోసేసినోడికి, వాడు ఏమి దాని గురించి ఆలోచన లేదు, ఎందుకు అన్నది లేదు వాడి దగ్గర ప్రశ్న, అనిపించింది వాడికి, తీసేయండి అన్నాడు అంతే. ఇట్లా వీళ్ళిద్దరూ కూడా ఏమాత్రము ఆలోచించకుండా, ఏమాత్రము దీని గురించి అసలు ఏంటిది, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇది ఉపయోగపడుతుందా లేదా, దీని విషయం ఏంటి, దీంట్లో ఉన్న వాస్తవం ఎంత, ఇట్లాగా ప్రశ్నలు వేసుకుని దాన్ని తర్కించి అట్లాగా ఆలోచించిన, విశ్లేషణ చేసినటువంటి వాళ్ళు విశ్లేషణ చేయడం అనేది వీళ్ళిద్దరూ చేయలేదు. అంటే వాళ్ళకి అనిపించింది, నమ్మారు ఒకడు, నమ్మలేదు ఒకడు, అది ఇద్దరు పరిస్థితి. నమ్మినవాడు అంతే, వాడిని బ్లైండ్ ఫెయిత్ అన్నాము, గుడ్డి నమ్మకంతో సరే నమ్మేశాడు వాడు అన్నాము. వీడు పెద్ద తెలివి గలవాడు అన్నట్టుగా దీన్ని తోసేశాడు, ఏమీ లేదు దీంట్లో, తీసేయండి అని అన్నాడు. వాడు అంతే గుడ్డిగా అన్నట్టే అయిపోయింది వాడిది, ఎందుకంటే విషయం లేదు వాడి దగ్గర. ఇద్దరి దగ్గర దీనికి సంబంధించినటువంటి వివరము ఏమీ లేదు వాళ్ళ దగ్గర, ఏదో ఊరికే మూర్ఖంగా గుడ్డిగా అట్లాగా అనేసుకుంటున్నారు. ఆ మాదిరిగా ఇద్దరు కనిపిస్తారు మనకి. ఇక మూడో వాడు ఉన్నాడు, ఆర్ హీ మే స్టడీ దెమ్ కేర్ఫుల్లీ ఇన్ చర్చ్ ఆఫ్ or he may carefully, or he may study them carefully. మూడో వాడు ఉన్నాడు, ఏంటిది, పవిత్ర గ్రంథం అంటున్నారు, దైవానికి సంబంధించింది అంటున్నారు, దైవం ఇచ్చినటువంటి, ఆ దర్శించి అందించినటువంటి గ్రంథం
గ్రంథము అంటున్నారు. ఏదో మరి విషయం ఉండాలి కదా దాంట్లో. బయటకు చూస్తేనేమో బాహ్యంగా ఏదో చిన్న చిన్న కథలుగా ఉంది, ఒక చారిత్రక సంఘటనలతో కూడుకున్నట్టుగా ఉంది, ఒక చరిత్ర పుస్తకం చదివినట్టుగా ఉంది. మరేంటిది? ఇది పవిత్ర గ్రంథము. ఇట్లాగా గొప్ప వాళ్ళు దర్శించి అనుభూతి చెంది వాళ్ళకి అందింపబడితే ఆ అందించిన దాన్ని గ్రంథస్థం చేశారు అని ఒక పక్కన అంటున్నారు. మరి అంత గొప్పతనము ఈ గ్రంథంలో కనబడడం లేదు. మామూలుగా చదువుతుంటే అంతగా గొప్పగా లేదు. మరి ఏంటి దానికి దీనికి తేడా ఉంది? అందుకని వాడేం చేస్తున్నాడు? హీ మే స్టడీ దెమ్ కేర్ఫుల్లీ. ఏంటిది అసలు? దీంట్లో ఏమైనా రహస్యముగా దాగి ఉన్నదా? ఎందుకంటే అంత గొప్ప విషయము బయటికి బాహాటంగా ఉందనుకోండి, ఇక మనం ఆలోచించాల్సిన పని లేకుండా చక్కగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, చదువుకుంటూ వెళ్ళిపోతాం. మరి అట్లాగా గొప్పగా లేదు ఇక్కడ. అన్ని చిన్న చిన్న చారిత్రక సంఘటనలతో కలిపి ఉన్న గ్రంథం లాగా ఉంది ఇది. అవి జరిగినాయో లేవో కూడా తెలియని విషయంగా ఉంది. కొన్ని జరిగినాయి అంటున్నారు, కొన్నేమో జరగలేదు అంటున్నారు, కొన్ని ఊహామాత్రంగా ఇచ్చారు అన్నట్టుగా ఉంది అంటున్నారు కొంతమంది. ఇట్లాగా దీనికి ఆధారాలు ఏమీ కనపడటం లేదు. ఏంటి దీని సంగతి? దీని గురించి చెప్తున్న వాళ్ళేమో చాలా గొప్పగా చెప్తున్నారు, దీంట్లో ఉన్న విషయం అంత గొప్పగా లేదు. ఈ రెండిటికి మధ్యన ఏంటి తేడా? దాని గురించి గొప్పగా చెప్పినప్పుడు దాంట్లో ఉన్న విషయం కూడా గొప్పగా ఉండాలి కదా. ఇక అప్పుడు దాని గురించి మనము ఇక వివాదం చేయాల్సిందే, ఆలోచించాల్సింది, తర్కించాల్సిందే ఏమి ఉండదు. ఇంకా నేరుగా మనము దాన్ని విశ్వసించవచ్చు, ఒప్పుకోవచ్చు, దాన్ని అంగీకరించవచ్చు, మనము విశ్వసించవచ్చు, నమ్మొచ్చు దాన్ని. మరి అట్లా లేదు ఇది. దీని గురించి చెప్తున్న విషయమేమో గొప్పగా ఉంది, దీంట్లో విషయమేమో చాలా తక్కువగా ఉంది. ఏంటి విరుద్ధంగా? రెండిటికి ఎంత విరుద్ధంగా ఉందేంటి? వీళ్ళు అట్లాగా ఆలోచించలా ఇంతకు ముందు ఇద్దరు. వాడేం చేశాడు? చాలా గొప్పది అన్నాడు. గొప్పది అంతే, నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నాడు వాడు ఒకడు. ఇంకోడేమన్నాడు? వాడు చెప్తే నేనేంటం ఏంటి, నేను గొప్పవాడిని కదా, కాబట్టి మిగతా అన్ని తక్కువ అన్నట్టుగా వాడుండి వాడేంటి ఇంకో దాన్ని గొప్పదని అంగీకరించడు. వాడు తను గొప్ప అంటాడు. ఆ మూర్ఖత్వం అలాగుంటుంది వాళ్ళకి. అందుకని దీన్ని గొప్పదే అని ఒకడు తిరుగుతుంటే ఛీ అని చెప్పి దాన్ని ఇసిరి కింద బారేశాడు ఒకడు. వీళ్ళిద్దరి పరిస్థితి ఇలాగా ఉంది. ఇప్పుడు మూడో వాడు వచ్చి ఏంటిది అని జాగ్రత్తగా స్టడీ దెమ్ కేర్ఫుల్లీ, చాలా జాగరూకతతో, చాలా జాగ్రత్తగా, అత్యంత జాగ్రత్తగా, శ్రద్ధతో ఏంటి దీంట్లో ఉన్న విషయము, కేర్ఫుల్లీ స్టడీ దెమ్ ఇన్ చర్చ్ ఆఫ్ పాసిబుల్ అండర్ మీనింగ్స్. దీంట్లో ఏమైనా రహస్యంగా దాగి ఉన్నదా? మరి ఆ గొప్పతనము మనకి తెలియటం లేదు నేరుగా. ఆ చెప్పినటువంటి ఇది చాలా గొప్పది, మనుషులు రాయలేదు వీటిని, దైవం నుంచే ఆ అద్భుత శక్తులు, అతీంద్రియ శక్తుల ద్వారా ఇది అందింపబడింది. దివ్య శ్రవణము, దివ్య దృష్టి, వీటి ద్వారా, ఈ శక్తుల ద్వారా అందుకున్న వాళ్ళు అందుకుని దీన్ని గ్రంథస్థం చేశారు అంటే ఎంత గొప్పదై ఉండాలి ఇది అని చెప్పి ఒక పక్కన అంటున్నారు. అంత గొప్పది ఈ విషయంలో కనపడటం లేదు ఇక్కడ. అందుకని వీడికి అనుమానం వచ్చి దీంట్లో ఇంకా ఏమైనా రహస్యముగా దాగి ఉన్నాయా, బయటికి నేరుగా మనం బయటికి అందివ్వకుండా దాంట్లోనే దాయబడి ఏమన్నా ఉన్నాయా, దాగి ఉన్నాయా ఏమైనా, పాసిబుల్ అండర్ మీనింగ్స్, అంతరార్థాలు, అండ్ రెవల్యూషన్స్ ఆఫ్ ఇదర్ టు హిడెన్ ట్రూత్స్. అట్లాగే రెవల్యూషన్స్ అంటే గూఢత తెలియజేయటం, ఆ రహస్యాన్ని తెలియజేయటం. హిదర్ టు హిడెన్ ట్రూత్స్, ఇప్పటి వరకు, హిదర్ టు అంటే ఇప్పటి వరకు తెలియకుండా మనకి దాంట్లో రహస్యముగా దాగి ఉన్న విషయం ఏదైనా ఉందా,
దాన్ని బయటికి తీసుకురావాల్సిన అలాగ ఉంటే దాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏదైనా రహస్యముగా దాగి ఉన్నదా? ఇప్పటి వరకు ఆ రహస్యము మనకి తెలియకుండా అట్లాగా కప్పిపెట్టబడి ఉందా? అట్లా కప్పిపెట్టబడి ఉన్నప్పుడు దానిలోని రహస్యాన్ని మనము వెలికి తీయాల్సిన అవసరం ఉంది కదా! ఈ మాదిరిగా జాగ్రత్తగా దాన్ని స్టడీ చేస్తూ, అధ్యయనం చేస్తూ, దాంట్లో ఉన్న విషయం ఏమిటి అని పరిశీలిస్తూ, విశ్లేషణ చేస్తూ, అట్లా ఒకడు ఆ మాదిరిగా వెళుతున్నాడు ఒకడు. అట్లా 3 రకాల వాళ్ళు మనకి కనిపిస్తారిక్కడ. ఇప్పుడు ఈ మాట చెప్పామనుకోండి, ఆ బ్లైండ్ ఫెయిత్ వాళ్ళు పెద్ద గోల చేస్తారు. వాడిని వెలివేస్తారు. ఎందుకంటే బ్లైండ్ ఫెయిత్ వాళ్ళ సంఖ్య ఎక్కువుంది. అందువల్ల ఏంటి, ఆ బ్లైండ్ ఫెయిత్ వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండడం వల్లనే కదా జీసస్ ద క్రైస్ట్‌కి సిలువ వేయటం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ఎంతో మందికి మరి గియార్డినో భూమి గుండ్రంగా ఉందని, అంతవరకు భూమి బల్లపరుపుగా ఉందని సిద్ధాంతం. భూమి బల్లపరుపుగా ఉంది. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఇంతే నమ్మండి. చేతిలో కొరడా పట్టుకొని చెప్తున్నారు నమ్మండి అన్నారు. కాదండి, ఏదో ఇది గుండ్రంగా ఉన్నట్టుందండి. సూర్యుడే మన చుట్టూ తిరుగుతున్నట్టుందండి. మా భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టుందండి. అంటే అంతే. ఆ ఇంక వాళ్ళని రకరకాల శిక్షలకి గురి చేయటం, రకరకాల దండనలకి. చివరికి వాళ్ళని చంపేయటం. అగ్నితో దహింపజేయటం. ఇట్లాగా ఎన్నో రకాలుగా చేశారన్నమాట. కాబట్టి మనం ఇట్లాగా ఆలోచిస్తే ఈ మూడో వాళ్ళలాగా కొద్దిగా ఆలోచన ఉంది అని అలాగా తల పైకెత్తితే తల వెళ్ళిపోయేది. అటువంటి పరిస్థితి. తల ఇలా పైకెత్తాడా అంతే, తల వెళ్ళిపోయేది ఇక. అంటే ఈ బ్లైండ్ ఫెయిత్ తో ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండడంతో వీళ్ళు ఇసిరేసి పారేసిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ వల్ల అసలు పెద్ద సమస్య లేదు వీళ్ళ వల్ల. చదువుకుంటున్న వాడు ఎవడైతే ఉన్నాడో ఈ చదువుకోకుండా ఉన్నాడు, అంతకంటే వాడి వల్ల ప్రమాదం ఏం లేదు. దాని గురించి ఏం చెప్పట్లా వాడు. వాడు దాన్ని ఇసిరేశాడు, వాడి దారిన వాడు వెళ్ళిపోయాడు. అందువల్ల వాడి వల్ల ప్రమాదం లేదు వీళ్ళకి, వాళ్ళ జోలికి వీళ్ళలేదు. ఉన్న వాళ్ళలో ఎక్కువ భాగం బ్లైండ్ ఫెయిత్ తో ఉన్నవాళ్ళు ఎక్కువ సంఖ్య. కాబట్టి ఈ బ్లైండ్ ఫెయిత్ వాళ్ళు వాళ్ళ అధీనంలో ఈ మొత్తాన్ని ఉంచుకుని ఇట్లాగా ఈ మూడో వ్యక్తి ఎవరైనా గాని మూడో రకం పద్ధతిలో ఎవడైనా జాగ్రత్తగా దీన్ని పరిశీలించి దీంట్లో ఉన్న రహస్యాలను వెలికి తీద్దాము, అసలైన సత్యాన్ని మనము కొనుక్కుందాము అన్నాడా ఇంకా అయిపోయినట్టే అన్నట్టుగా అయిపోయింది ఆ రోజుల్లో. సరే, క్రమక్రమంగా ఈ శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క అభివృద్ధి దాన్ని అట్లాగా ఆపగలిగింది. లేకపోతే దాన్ని ఆపగలిగిన శక్తి ఏది లేదు. అందుకే పరమ గురువులు ద సీక్రెట్ డాక్టర్ను ఇసిరి పారేశారు. మొత్తం బాహాటంగా రోడ్డు మీదకి వేశారు. అందరూ ఎవరైనా చూడొచ్చు దాన్ని అన్నట్టుగా. ఎప్పుడైతే అట్లాగా వేసేసారో అది సైంటిస్టులకు బాగా ఉపయోగపడింది. ఎందుకంటే సృష్టి యొక్క అమెరికా కూర్పు వాళ్ళకి ఆ విషయం తెలియక ఎన్నో పరిశోధనలు ఎంతెంతో తరాలు తరాలు గడిచిపోతా ఉన్నాయి. వందల సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ ఆ పరిశోధన తెగటం లేదు. కొంత దూరం వెళ్తున్నారు, ఆగిపోతున్నారు. ఎప్పుడైతే ద సీక్రెట్ డాక్టర్ వచ్చిందో మొత్తం స్పీడ్ అందుకుందనమాట, వేగవంతం అయిపోయింది. అంటే పరిణామం వేగవంతమైనట్టు అని అంటుంటాం కదా, అట్లాగా ఈ శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన పరిశోధనలు పూర్తి వేగవంతమైంది. అద్భుతమైన వేగంతో ముందుకి జెట్ స్పీడ్ తో అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోయి రకరకాల విషయాలు బయటకు వచ్చేసినాయి. దాంతో ఇక ఈ బ్లైండ్ ఫెయిత్ ఎవరైతే ఉండి ఇటువంటి ఆటలాడుతున్నారో, వీళ్ళందరినీ నిరోధిస్తున్నారో, అంటే నిజం కోసం అన్వేషించే వాళ్ళని నిరోధిస్తున్నారో, వాళ్ళని
అనేక ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా చప్పబడిపోయారట. వాళ్ళది ఇంకా ఆగిపోయింది. ఆ బ్లైండ్ ఫెయిత్ ఒక మూలకి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు ఏమి చేసే పరిస్థితి లేదనమాట ఇక. అందువల్ల ఇప్పుడు ఏమైంది, ఇక నెమ్మదిగా ఈ మూడో రకం ఏదైతే ఉందో, he may study them carefully in search of possible undermeanings and revelations of hitherto hidden truths. ఇప్పుడు దాకా దాగి ఉన్నటువంటి సత్యం ఏమైతే ఉన్నదో, ఆ దైవం, ఆ వెలుగుకు సంబంధించిన విషయము, అది నెమ్మదిగా దాంట్లో అంతరార్థాన్ని ఈ సైంటిస్ట్ ఎట్లాగైతే శాస్త్ర సాంకేతిక రంగాలకి దీన్ని ఉపయోగించుకున్నారు, ద సీక్రెట్ డాక్టర్ ని, అదే సీక్రెట్ డాక్టర్ ని ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ వాక్యాలలో దాగి ఉన్నటువంటి ఆ సత్యాన్ని వెలికి తీయడానికి ఇది ఉపయోగించారు అన్నమాట. అది మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.